రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారులందరి మీద దాదాపు 20 లక్షల జనాభా ఆధారపడి దీన్ని జీవిస్తున్నారు. వాళ్ళ మీద కక్ష కట్టినట్టే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. 18 నెలల కాలంలో ఇంతవరకు ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి నోటి నుంచి మత్స్యకారులకు ఈ సహాయం చేయడానికి మేము ఆలోచిస్తున్నాం అనేటువంటి మాట కూడా భరోసా కూడా ఇంతవరకు రాలేదు. ఈ సంవత్సరం చేపలు ఏతరా ఏరా అనేది ప్రభుత్వానికే తెలియకుండా అయోమయంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక 2 రకాల దరిద్రాలు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యరంగాన్ని మత్స్యకారులకు 2 రకాల దరిద్రాలతో ఇలా బాధపడతా ఉన్నారు. ఒక దరిద్రం ఏంటంటే కాళేశ్వరాన్ని ఎండబెట్టి చెరువులన్నీ ఎండబెట్టారు కాబట్టి వేసే చేపలు కూడా పెరగడానికి నీళ్లు లేక అవకాశం లేక అదొక దరిద్రం పట్టుకున్నది. గతంలో వేసే చేప పిల్లలు కనీసం పెరగడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. రెండవ దరిద్రం ఏంటంటే గత సంవత్సరం కూడా అంటే పోయిన సంవత్సరం కూడా చేప పిల్లలు సగం ఎత్తాలన్నారు, సగం కూడా వేయలేదు. సగం కూడా వేయకుండా 24 కోట్లు 25 కోట్లు వేసామని లెక్క చెప్తున్నారు. అది కూడా లేదు. 20 కోట్లు అన్నారు. అది కూడా లేదు. 20 కోట్లు కాదు, అది ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం అయితే 34 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కొంత వేసినారు. ఆ పైసలు లేదు, ఆ చేపలు పెరగలేదు, నీళ్ళే లేవు, చేపలు ఎట్లా పెరుగుతాయి. ఈ సంవత్సరం ఏ తరనే గ్యారంటీ లేదు. మొత్తం మీద ఆశ్చర్యపోయే స్థితి వచ్చింది. ఇన్ని దరిద్రాలు ఒక్క మత్స్యరంగం లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతదాకా మత్స్యశాఖ మంత్రి కూడా ఎవరి తెలియకుండా పోయింది. 30 మంది మంత్రి పదవులు కావాలని తిరుగుతారు. ఎవరి వరకు అప్పచెప్తే కనీసం నీ జాతకాన్ని వారనే చేస్తారేమో. కనీసం 20 లక్షల మంది జనాభా ఈ రాష్ట్రంలో తల్లడేరి పోతుంటే కూడా కనీసం మాట్లాడకుండా నేను ఇక్కడ మీడియాలో మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వం బయలు ఇచ్చింది, చేపలు ఇచ్చింది, ఇదేనా అభివృద్ధి అని. నువ్వు అనుసరణ లేదు, అది అడుగుతుంది లేదు. ఎవరైనా కూడా గతంలో తమకున్న అనుభవాల నుంచి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఆలోచిస్తారు, మాట్లాడతారు. గత ప్రభుత్వం 2016లో ప్రారంభించిన ఉచిత చేపల పంపిణీ పథకం 9 సంవత్సరాలు నిర్విరోధంగా బ్రహ్మాండంగా జరిగింది. 573 కోట్ల రూపాయల విలువైన రూపాయలు ఖర్చు పెట్టింది మత్స్యరంగం మీద. జలకాల లాంటి నీళ్లు ఉన్నాయి, చేపలు వచ్చినాయి. కానీ మరి ఏమైంది? 2 సంవత్సరాల నుంచి ఏమైంది? గత ప్రభుత్వము 1000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఎన్సిడిసిలో అప్పులు తీసుకొచ్చి సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ఒక ప్రభుత్వం పెట్టి మత్స్యకారులకు మోబెడ్స్ అవి ఇవి మొత్తం మీద వాళ్ళని మౌలికంగా అన్ని రకాల ఆదుకున్నది. ఉచిత పిల్లలు పోయినాయి, కొత్త పథకం 1000 కోట్లు పెట్టింది, అది పోయింది. అసలు అగమ్య గోచరంగా ప్రభుత్వం ఉన్నాయి. అసలు ఏం చేద్దాం అనుకుంటారు ఈ మత్స్యరంగాన్ని? 6000 సొసైటీలు, 4.5 లక్షల మంది మత్స్యకారులు, వాళ్ళ కుటుంబాలు కలిసి 20-25 లక్షల మంది జనాభా ఆధారపడి ఉన్న మత్స్యరంగాన్ని ఇంత నిర్లక్ష్యము నేను ఎంతవరకు ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఈ ప్రభుత్వము మనకి ఏమైందంటే చేసుకున్నందుకు చేయి కాసేపడంటే ఇది ఇప్పుడు పరిస్థితి. ఎన్నుకున్నాము అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని దించడానికి రాజ్యాంగంలో మనకి అవకాశాలు లేవు. సచ్చినట్టు మనం 3 ఏళ్ళు ఇంకా మనం 3 ఏళ్ళు భరించాలి. కానీ మరి 3 ఏళ్ళలో ఈ బతకాయన ఏమైతే ఈ 25 లక్షల జనాభా ప్రజల యొక్క స్థితి ఏం కాబోతున్నది రాబోయే భవిష్యత్తులలో? చేప పిల్లలు వేయకపోతే కనీసం చెప్పాలి. మాతో కాదు, చేత కాదు, మేము వేయలేమయ్యా చేప పిల్లలు అని చెప్తే అయిపోతుంది కదా. ఎవరి తిప్పలు పడతారు మత్స్యకారులు, సప్పో చేసుకుంటారు. వాళ్ళు ఉన్న నీళ్ళల్లో ఇట్లా చేపలు వేసుకొని బతుకుతారు. కాబట్టి ఏది చెప్పకుండా నువ్వు పెట్టకుండా ఎందుకు గందరగోళము, ఎందుకు దుస్థితి ప్రజలకు? కాబట్టి ఈ ప్రభుత్వము ఘోరంగా విఫలమైంది. ఒక మంత్రిని పట్టుకునే దిక్కు లేదు. మరి నువ్వు తీసుకున్నావు ఒక్క రివ్యూ చేయాలండి ఇప్పటి వరకు 18 నెలల అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఒక్క రివ్యూ చేయలేదు, ఒక మీటింగ్ పెట్టలేదు ఆయన. ఎందుకు సటగానప్పుడు ఎందుకు చేయాలి పనులు? సటగానప్పుడు ఎత్తేసి అందులో పడాలి, ఇంకోటి తప్ప చెప్పాలి చేస్తున్నాడు. అది నీళ్ళు లేకుండా ఎత్తివి, పిల్లలు లేకుండా ఎత్తివి, బతుకు లేకుండా ఎత్తివి అందరికీ. ఈయన పరిపాలన ఎంత దుర్భరంగా ఉన్నది, ఎంత చండాలంగా ఉన్నది అని చెప్పడానికి చిన్న రంగం ఇది మత్స్యరంగం అనేది. 20-25 లక్షల మంది 10% పాపులేషన్ ఆధారపడినటువంటి రంగాన్ని కనీసం పట్టించుకోవాలి కదా. మీకు చేతగాలు అనేది తేలిపోయింది. ఇప్పుడు నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా, లేక ప్రభుత్వానికి ప్రజలు మీరు తెలంగాణ ఇచ్చారనే కృతజ్ఞత భావంతో మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు. దాన్ని కాపాడుకునే స్థితిలో లేనప్పుడు మీరు చెప్పుకోవాలి కదా మీ అధిష్టానానికి. ఆ పని కూడా చేయకపోతే ఎట్లా? కాబట్టి మత్స్యరంగాన్ని మీరు మీ మంత్రులు కూడా, మేము బీసీ మంత్రులు, ఇతర మంత్రులు అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నోరిప్పండి, మత్స్యరంగాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. 10 ఏళ్ళు కష్టపడితే కొంచెం ఒక ఆశ కలిగింది, ఈ రంగం మీద బతకవచ్చు అనేటువంటి ఒక నమ్మకం ప్రజలలో వచ్చింది.
ఈ వస్తువుల క్రమంలో మీరు దీన్ని నాశనం చేయడానికి కోరుకున్నారు. కాబట్టి మీరు కూడా మంత్రులకు కూడా బాధ్యత ఉన్నది. కాబట్టి నేను మత్స్య సంఘాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జిల్లాలలో 33 జిల్లాలలో ఉన్న జిల్లా మత్స్య సహకార సంఘాలు కూడా మీరు నోరిప్పండి, మీరు రోడ్ల మీదకి రండి. మీరు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని, కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరును, మత్స్యరంగం పట్ల అనుసరిస్తున్న వైఖరులను మీరు ఎండగట్టండి. అప్పుడైనా బుద్ధి వస్తుంది.